వచ్చేయండి 39వ అధ్యాయం చూడండి, మొదటగా వచ్చింది. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరను ఒక ఐగుప్తీయుడు ఇస్మాయేలు వద్ద తనని కొనెను. హల్లెలూయా. ఇస్మాయిల్ వద్ద ఏం చేశాడు? అతనిని కొన్నారు. అయితే ఈయన కొనక ముందు వీళ్ళ అన్నదమ్ముళ్ళు తండ్రికి ఏం చెప్పారో తెలుసా? ఒక మాట దేవుడు మళ్ళీ గుర్తు చేశారు. ఆ మాట ఏం చేశారంటే, మందలోనే ఒక మేక పిల్లని చంపేసి ఆ రక్తముని బట్టలకు పూసేసి దాన్ని తీసుకెళ్లి తండ్రి దగ్గరికి ఇచ్చి తమ్ముడు చనిపోయినాడు అని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, యాకోబు ఏం చేశాడంటే తన బట్టలు చింపుకొని తన నడుము గోని పట్టు కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలారుస్తూ దేవునికి ఏం చేస్తున్నాడు? మొరపెట్టుకుంటూ ఉన్నాడంట. అయితే చూడండి, తండ్రిని ఏం చేశారు? వీళ్ళు బాధించారు. కానీ తమ్ముడు మాత్రం ఎక్కడున్నాడు? సేపుగానే ఉన్నాడు. దేవుడు ఈయనకి ఎవరు తోడుంటే సేపుకున్నాడు తెలుసా? మిద్యానీయులు కాదు, ఇస్మాయిల్ కాదు. ఇక్కడ చూడండి 2వ వచనంలో ఉంటది 39లో, యెహోవా యోసేపుకు తోడైండెను గనుక. హల్లెలూయా. ఎవరు తోడుగా ఉన్నాడు యోసేపుకి? అనలు తోడుగా లేరు. అనలు ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఈయన్ని రక్షించాడు. ఇక్కడ యెహోవా యోసేపుకు తోడునను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తు ఇంట ఉండెను. హల్లెలూయా. ఇక్కడ యోసేపునకు ఎవరు తోడి ఉన్నాడు? దేవుడు తోడుగున్నాడు. కాబట్టి ఐగుప్తు ఇంట ఏం చేస్తున్నాడు? ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీకు నీడగా ఉంటే, దేవుని చిత్తము నువ్వు నెరవేరుస్తూ ఉంటే, దేవుని మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వెక్కడున్నా నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు బానిసత్వం ఉన్న ఒక ఇంట్లో ఉండు, లేకపోతే ఇక్కడ చూడండి, ఇతను కొనుక్కున్నాడు, బానిసగా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తికి వచ్చాడు. అయితే ఐగుప్తి ఇంట్లో బానిసత్వం ఉన్న ఇంట్లో పోతీఫర్ ఇంట్లో కూడా ఎలాగున్నాడు? ఎవరు తోడుగా ఉన్నాడు ఈయనకి? పోతీఫర్ ఇంట్లోనే ఉన్నాడు, కానీ యెహోవా తోడుగా ఉన్నాడు. ఆ ఇంట్లో ఏం చేస్తున్నాడు? వర్ధిల్లుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతూ ఉంటావు. హల్లెలూయా. నువ్వు దేవుడు తోడు లేకుండా నువ్వెంత ప్రయాసపడినా, నువ్వెంత కష్టపడినా, నువ్వెన్ని సంపాదించుకున్నా కూడా సరే ఒకానొక రోజుకి అవి నీ దగ్గర నిలబడవు. అయితే దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడు ప్రతి విషయంలో నిన్ను తప్పిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో నిన్ను వర్ధిల్లింపజేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, యెహోవా అతనికి తోడైండును, అతడు చేసినదంతయో అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలుగును గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. హల్లెలూయా. అతని యొద్ద ఏం చేస్తున్నాడు? దేవుని కటాక్షము ఎవరిలో ఉంది? యోసేపులో ఉంది. దాని ద్వారా ఇక్కడ యజమానుడు ఏం చేస్తూ ఉన్నాడు? యోసేపుని ఆయన ఇంటి మీద యజమానకర్తగా నియమించాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఇక్కడ ఏదో ఒక పనివాడిగా తీసుకున్నాడు, ఒక ఉద్యోగస్తుడుగా. కానీ ఇప్పుడు మళ్ళీ ఏ హోదా ఇచ్చాడు దేవుడు అతనికి? ఫస్ట్ మిద్యానీయులకి ఇస్మాయిల్కి అమ్మేశాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎవరు కొన్నారు? పోతీఫర్ అసలు ఎవరు? ఫరో యొక్క సేనాధిపతి. ఈ సేనాధిపతి ఇంట్లోకి ఎలాగ తీసుకొచ్చాడు? దేవుడు ఒక మార్గము, రూట్, ప్రణాళిక వేస్తాడు అన్నమాట, ఎవరి పట్లైనా కూడా సరే. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడో ఉన్నవారం ఈరోజు ఇక్కడ ఉన్నాం అని అంటే ఆయన మార్గము ఎక్కడికి వెళ్ళాలో ఆయన పనులు పంపిస్తూ ఉంటాడు, మనల్ని పంపిస్తూ ఉంటాడు. చూడండి, యాకోబుని లాబాను దగ్గర పంపించాడు. మళ్ళీ ఏం చేశాడు? దేవుడు తన దేశమునకు మళ్ళీ తిరిగి పంపించాడు. అంటే ఆయనకు వాగ్దానము దేవుడు ఇచ్చాడు. ఈరోజు యోసేపు జీవితంలో కూడా ఇలాగ వర్ధిల్లడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు కూడా తోడుగా ఉంటానంటూ ఉన్నాడు. ఆయన నీడగా ఉంటానంటూ ఉన్నాడు. నిన్ను వర్ధిల్లింప చేస్తానంటూ ఉన్నాడు. అయితే నీవు ఏం చేయాలనంటే విధేయత కలిగి దేవునిలో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ప్రేమను నువ్వు పొందుకొని ఉండాలి.
హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే విచారణకర్తగా నియమించినో తన కలిగిందంతయు అతని చేతికి అప్పగించాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పోతీఫర్ ఏం చేశాడు? తనకు కలిగిందంతా ఎవరి చేతిలో అప్పగించాడు? యోసేపు చేతిలో అప్పగించాడు. చూడండి, ఎంత అన్నలు చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నా దేవుడు మాత్రము ఫలానా ప్లేస్ లో నేను ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచాలి అని చెప్పి యోసేపుకు తోడుగా ఉండడం వల్ల ఇక్కడ ఉద్యోగస్తుడిగా తేరిన వ్యక్తి ఆ ఇంటికి విచారణకర్తగా అయ్యాడు. ఆ ఇంటికి యజమానుడు తర్వాత యజమానుడు అయ్యాడు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో కూడా అంతే, యజమాని తర్వాత యజమాని చేయాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు మాత్రము దేవునికి దూరంగానే ఉంటావు, నువ్వు మాత్రము దేవునికి దగ్గరగా రావు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచాలనుకుంటూ ఉన్నాను, అయితే నువ్వు నన్ను వెంబడించు. హల్లెలూయా. నా మార్గమును వెంబడించు. నా మార్గంలో ఫస్ట్ శ్రమలు ఉంటాయి. శ్రమ లేనిది జీవితం ఉండదండి ఎవరికి కూడా. శ్రమ, నువ్వెంత నలగొట్టి పడతావో అంత బలవంతుడు అవుతావు దేవుల్లో. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎంత బలహీనున్నప్పుడు అంత బలవంతుని అవుతాను అంటాడు. అదే విధంగా నువ్వు నేను ఈరోజు ఎంత బలహీనముగా ఉన్నా అంత బలవంతుడు అవుతాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఇంటి మీద విచారణకర్తగా నియమించి ఇంటిలో ఉన్నది ప్రతి ఒక్క దాని మీద ఆయనకు అధికారంను ఎవరిచ్చారు? పోతీఫర్ ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 5వ వచనం చదువుమా. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినది అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము. హల్లెలూయా. చూడండి, నీ ద్వారా నువ్వెక్కడున్నావో ఆ కుటుంబం ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. ఇక్కడ యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తు ఇంటి అయిన పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. ఆయన ద్వారా ఆ కుటుంబమును ఏం చేస్తూ ఉన్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం పొందిన కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడుతూ ఉంటది. హల్లెలూయా. ఈ రోజు మనం ఆయన ఆశీర్వాదం పొందిన కుటుంబముగాను సంఘముగాను ఉన్నాము. ఈ రోజు నిత్యము ఆశీర్వదింపబడుతూనే ఉన్నాం. అదే విధముగా పోతీఫర్ ఇల్లు కూడా యోసేపు పాదము అంటే దేవుని పాదం ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అందుకని ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతూ ఉంది. ఆ కుటుంబము వర్ధిల్లుతూ ఉంది. ఆ కుటుంబంలో ఉన్న యోసేపు వర్ధిల్లుతూ ఉన్నాడు. తద్వారా పోతీఫర్ ఇల్లు కూడా ఏం చేస్తూ ఉంది? వర్ధిల్లుతూ ఉంది. హల్లెలూయా. మనం చూస్తే చూడండి, సమస్తం మీద అతనికి ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు. చూడండి, యెహోవా ఆశీర్వాదం ఇంట్లో నేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండిందంట. ఎక్కడ ఉండిందంట? అన్నిటి మీద ఉండిందంట. పొలంలో ఉన్నది, ఇంట్లో ఉన్నది, అతనికి కలిగిన సమస్తమైన ఆస్తిలో ఏముందంటే ఆశీర్వాదం ఉంది. ఎందుకనంటే దేవుని కుమారుడిగా నువ్వున్నా, దేవుని కుమార్తెగా నువ్వు నేనున్నా, మనం ఎక్కడికి వెళ్ళి ఏ ఇంట్లో మన పాదము ఎక్కడికి వెళ్తామో అక్కడ దేవుని సన్నిధానం మనతో కూడా ఆ కుటుంబంలోకి వస్తుంది. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆ కుటుంబం పోషింపబడుతుంది. దేవుడు తోడుగా ఉన్నప్పుడు చూడండి, పొలమునేమి ఆ ఇల్లునేమి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క దానిని, పొలంలో ఉన్న ప్రతి ఒక్క దానిని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించినాడు. అయితే ఈ కుటుంబం ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటంటే యోసేపు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కుటుంబం ఆశీర్వదింపబడాలని అంటే నీకు దేవుడు తోడుగా ఉండాలి, దేవుడు నీకు నీడగా ఉండాలి, దేవుడు నీకు రక్షకుడుగా ఉండాలి, దేవుని ప్రేమ నువ్వు పొందుకో ఉండాలి. ఈ రోజు దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. అయితే నీవు నా రుచిని నువ్వు తెలుసుకోవాలి, నా ప్రేమను నువ్వు తెలుసుకోవాలి. యోసేపు దేవుని ప్రేమను తెలుసుకున్నాడు. అందుకనే దేవుడు ఆయన రక్షించాడు, ఆయనకు తోడుగా ఉన్నాడు, ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆయన వర్ధిల్లుతో తద్వారా ఆ కుటుంబము కూడా వర్ధిల్లుతూ ఉంది. సమస్తం మీద అధికారిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు, మనం అనుకుంటూ ఉంటాం దేవుడు ఉన్నతమైన స్థితిలో నిన్ను నన్ను అనుకుంటాం. కానీ మనము మన ఆలోచనలు మట్టి ఆలోచనలు, మన ఆలోచనలు ఎప్పుడు కూడా దేవునికి రీచ్ కాలేవు. మన ఆలోచనలు, ఆయన తలంపులు వేరే, మన తలంపులు వేరే. ఆయన ఆలోచనలు వేరే, మన ఆలోచనలు వేరే. అయితే దేవుడు నిన్ను నూరంతలుగా బ్లెస్ చేయాలనుకుంటాడు. నీలో ఉన్న ఆ ఆలోచన నాకు 60 అంతలు చాలు అనుకుంటాడు. హల్లెలూయా.
30 అంతలు చాలు అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా 100 అంతలుగానే బ్లెస్ చేయాలనుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఏసేపుని దీవించిన దేవుడు, ఏసేపుని ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు. ఏసేపును ప్రేమించిన దేవుడే నిన్ను నన్ను ప్రేమించాడు. హల్లెలూయా. ఏసేపును రక్షించిన దేవుడే, ఏసేపును కాపాడిన దేవుడే, ఏసేపును పోషిస్తున్న దేవుడే, ఏసేపును అధికారిగా చేసిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా అధికారిగా చేయాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు ఆయన చిత్తమును నెరవేర్చి ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించిన జీవిత కాలం అంతయు దేవునికి మహిమకరంగా జీవిస్తే ఖచ్చితంగా నువ్వు ఎక్కడుంటే అక్కడ వరదలుతూ ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడుంటే అక్కడ పోషించబడుతూ ఉంటావు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రేమించబడుతూ ఉంటావు, నువ్వెక్కడుంటే అక్కడ ఏమవుతుందంటే ఆ ప్రాంతము రక్షింపబడతాది. హల్లెలూయా. దేవుడు సన్నిధి నీతో ఉన్నప్పుడు అక్కడ జరగకూడని కార్యములు, అనేక మంచి కార్యములు దేవుడు జరిపించి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచి దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఇటు మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.